ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్. పేరుకు చాలా గొప్ప మార్కెట్ అయినా ఇక్కడ రైతులకు పెద్దగా ఏ ప్రయోజనం ఉండటం లేదు. గుంటూరు మిర్చి యార్డ్ లో మొత్తం 600 మంది వరకు కమిషన్ ఏజెంట్ లైసెన్స్ వ్యాపారులు ఉన్నారు. సుమారు 400 మంది వరకు యార్డ్ కమిషన్ వ్యాపారులు లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు యార్డ్ చైర్మన్ గా ఉన్నా వ్యాపారులకే కొమ్ము కాసే పరిస్థితి ఉంది. ఇక అధికారులైతే వ్యాపారులతో కుమ్మక్కయ్యి అందిన కాడికి దండుకుంటారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గుంటూరు మార్కెట్ యార్డ్ కు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి రైతులు మిర్చి పంటను తీసుకొస్తారు. రైతులు ఎంతో ప్రయాసపడి మిర్చి పంటను యార్డ్ లో వ్యాపారులు ఆ రోజున్న రేటు ప్రకారం పంట బేరం చేస్తారు. ఒకవేళ వ్యాపారి చెప్పిన ధర రైతుకు గిట్టుబాటు కాకపోతే 4 రోజులైనా యార్డ్ లో ఉంచుతారు. కానీ ఆ తర్వాత మంచి రేటు వస్తే అమ్ముకుందామంటే ఆ సౌకర్యం లేదు. ఏ రోజు తెచ్చిన పంట ఆ రోజు వ్యాపారి చెప్పిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలి. లేదంటే యార్డ్ మిర్చి బస్తాలు ఉంచినందుకు వ్యాపారులకు నగదు చెల్లించాలి. ఇలా రోజుకు ఒక్కో బస్తాకు 15 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మామూలుగా కూలికి పోతే మినిమం 6 నెలలు పని ఉంటుంది. 6 నెలలు పని ఉంటే నెలకు 15,000, భార్య భర్తలు పోతే 30,000. ఇప్పుడు 15,90 లక్షల రూపాయలు మిగులుతాయి. ఇంకా ఈ రైతు పరిస్థితి ఇంకా అంత అగమ్యగోచరంగా ఉంది. ఇంకా కూలికి కాడికి ఇంకా దారుణంగా ఉంది. అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. రైతు అంటే అది ఒక ఏలనగా మాట్లాడుతారు, ఏలన కూడా చూస్తారు. ఇప్పుడు ఎంత రేటు ఉంటే మీ పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుంది? మనకు 15,000 కానించి 20,000 దాకుంటే గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ మినిమం గవర్నమెంట్ కొనుగోలు మినిమము 15 నుంచి 18,000 కొనుగోలు చేస్తే ఈ మార్కెట్దారులు వాళ్ళు ఇల్లు అటు ఇటు దాన్ని ఒక బ్యాలెన్స్ చేసి కనీసం గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు మొన్న 11,000 ఎంతో చేశారు కదా, 11,000 గిట్టుబాటు ధర ఏ రకంగా వస్తుంది? ఇప్పుడు ఏ రకంగా గవర్నమెంట్ ధర నిర్ణయించడం మనకైతే తెలియదు. మినిమం 20,000, 15,000 నుంచి 20,000 దాకా గిట్టుబాటు ధర ఒక యావరేజ్ ధర నిర్ణయిస్తే కొంతవరకన్నా రైతు బాగుపడతాడు. ఇక గుంటూరు మిర్చి యార్డ్ లో నిత్యం వందలాది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అయితే ఇంత పెద్ద గుంటూరు యార్డ్ లో కనీసం రైతులకు సెంటు స్థలమైనా పంట ఉంచుకునే అవకాశం లేదు. యార్డ్ లో స్థలం అంతా కమిషన్ ఏజెంట్లకు సొంత స్థలాల్లా ఇచ్చేశారు. రైతు యార్డు తన పంట ఎక్కడ దించితే అక్కడ రోజు లెక్క డబ్బులు చెల్లించాలి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ధరకు పంటను విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే వ్యాపారులు రైతులను కనీసం మనుషుల్లా కూడా చూడరని చాలా హేళనగా మాట్లాడటం, రైతు దైవంగా భావించే మిర్చి పంటను కాళ్లతో తన్నడం చేయడం ఇలాంటివి తమకు బాధ పెడుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు మారిందంటే మళ్ళీ దానికి ఆటోమేటిక్ డబ్బులు పడతానే ఉంటాయి. ఒక రోజు పెరిగి దాని డబ్బు తట్టుకోలేక ఎంతకంత ఇచ్చేది మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ కావాలంటే ఒక బొరారాకు వచ్చి 10-12 ఖర్చు అవుతుంది. ఎత్తే వాళ్ళకి 15 రూపాయలు ఒక టిక్కీకి, నువ్వు గట్టిన వాళ్ళకి మళ్ళీ 300 రూపాయలు. అట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. కన్నింటి లేదు, గందరగోళం చేసే వాళ్ళు అందరూ ఏ కొట్టు ఆ కొట్టు, ఏ కొట్టుండిది ఆ కొట్టుకాడికి వచ్చి ఆ కొట్టులో పెట్టుకుంటాం. ఆ కొట్టే మేము కమిషన్ ఇస్తాం. లచ్చకి వచ్చి 3,000 నుంచి 4,000 రూపాయలు కమిషన్ కట్టాలి. ఆ కమిషన్ రూపంలో మా రక్తం పిండేస్తారు. అంత దూరం నుంచి మేము ఎత్తుకొస్తే ఆడ 50 ఒక కూలి మనిషికి ఎకరాకు తెంపలేక 150 మంది కూలీలు అయినారు. మనకు ఒక ఎకరకు అన్నప్పుడు 50,000 ఖర్చు వచ్చింది. ఇంత దూరం తీసుకొని వస్తే వీడికి వ్యాపారస్తులు కనీసము బ్రోకర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఇంకా ఇట్లా కాల్తో ఇలా అంటారు మేము మిర్చిని. రైతు అనేవాడు ఎక్కడున్నాడు, ఏం బాధ ఇది, కర్మ ఎందుకు? ఒక ప్రోడక్ట్ వాడు అమ్మేటోడు, సబ్బు బిల్లు అమ్మేటోడు నా కంపెనీ వాడు బిల్లు పెట్టుకొని వాడు స్టాంప్ గుద్దాడు. ఇంత కష్టపడి ఇంత చేసుకుని మనకి ఈ కర్మ ఎందుకు? ఇది మనకి రైతుకి ఒక స్టాంప్ లేదా, మనకి ముద్ర లేదా? ఈ బతుకు ఎందుకు మనకి? రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వ్యాపారులు చెప్పిందే ధరగా ఉంటుంది. ఎవరేమన్నా అడిగితే పంటకు పలు రకాల వంకలు పెడతారు. పలు సందర్భాలలో గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేయడం, అధికారులు నచ్చచెప్పడం,
పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి ధరలు పూర్తిగా పడిపోయాయని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు రైతుల సమస్యలపై మిర్చి యార్డు కార్యదర్శి చంద్రిక స్పందించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తున్నామని, పంటలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్లే ధర తగ్గడం జరుగుతోందని చెప్పారు. నిన్న రైతులు చేసిన నిరసన దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి లాస్ట్ 20 డేస్లో గనక గత 20 రోజులతో పోల్చుకుంటే మనకి లాస్ట్ 2-3 డేస్లోనే మ్యాక్సిమంగా ఒక వెరైటీకి 500 సుమారుగా తగ్గినట్టు మనం గమనిస్తున్నాము. సో ఈ ధర ఎందుకు తగ్గిందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఏదైతే మిరప క్వాలిటీ అంటున్నారో అది తగ్గింది మనకి జనవరి నెలతో పోల్చుకుంటే. అందులో తేమ శాతం ఎక్కువ ఉంది, ప్లస్ ఇది సెకండ్ పిక్కి లాస్ట్ ఫేజ్. సో క్వాలిటీ లేదనేది కూడా తెలుస్తుంది. సో మనకి క్వాలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ అనేది మనకి డిమాండ్ సప్లై మీద నడుస్తుందండి. సో మనకి ఎప్పుడైతే క్వాలిటీ పడిపోతుందో సో డెఫినెట్గా దాని డిమాండ్ కూడా తగ్గుతుంది. సో యాజ్ అ రిజల్ట్ అది ట్రేడ్ ఎక్స్పోర్ట్ మీద మనకి ప్రభావం చూపిస్తుంది. సో దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం తగ్గాయి. అదే కాకుండా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండి. సో దానివల్ల కూడా మార్కెట్ కొంచెం స్లో అయింది. గిట్టుబాటు ధరలతో పాటు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టించుకునేవాడంటూ భూమి మీద పొట్ల ఇంకా ఒక మాట చెప్పాలంటే అది రైతు అనేవాడు ఇంకా కింద పడి ఇంకా సాడ కుటుంబం